ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కుమారుడును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో మరొకసారి నీ పాద సన్నిధిలో చేరి నీ నామాన్ని బట్టి ఆనందించటానికి, నీ యొక్క వాక్యాన్ని బట్టి మమ్మల్ని దిద్దుకుంటానికి, మీరు ఇస్తున్నటువంటి వర్తమానాన్ని బట్టి మేము బలపడటానికి మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా తండ్రి, ఇంతవరకు నీ యొక్క ఘనమైన నామాన్ని కీర్తన ద్వారా మహిమపరచడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. మరొకసారి నీ లేఖముల కొరకు, నీ వాక్కుల కొరకు, నీ మాటల కొరకు తండ్రి నీ సన్నిధికి వచ్చి ఉండగా నీ కృపలో జ్ఞాపకం చేసుకొని నీ వాక్కు ద్వారా మమ్మల్ని ఆదరించండి, నీ మాటల ద్వారా మమ్మల్ని లేవనెత్తండి. నీ మాటలో ఉన్నటువంటి ప్రభావం కలిగినటువంటి నీ మాటలతో మమ్మల్ని బలపరిచి మా యొక్క ప్రార్థనా జీవితాన్ని కట్టుకుంటానికి, మా యొక్క ప్రార్థనా జీవితంలో తండ్రి మేము నీ యొద్ద నుండి సమాధానమును, మా ప్రార్థనకు జవాబును మేము పొందులాగున నీ లేఖముల ద్వారా మీరు మాతో మాట్లాడమని తండ్రి నీ పక్షముగా నిలవబడుతుండగా నన్ను మరుగుపరచండి. నీ మాట నా యందు ఉంచి తండ్రి ఈ మాటలు వినిచున్నటువంటి వారందరితో కూడా, ఆన్లైన్లో ఉన్నటువంటి నీ యొక్క బిడ్డలైనటువంటి వారందరితో కూడా మీరే మాట్లాడి మీ నామాన్ని మహిమపరుచుకునమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో సంఘ ప్రార్థనకు విచ్చేసి ఉన్న ప్రభునందు ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఆ రీతిగానే ఆన్లైన్ల ద్వారా ఈ యొక్క మాటలు వినుచున్న ప్రభునందు ప్రియులైనటువంటి వారందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మరి సంఘ ప్రార్థనను బట్టి మనందరము కూడా దేవుని సన్నిధిలో మరి కూడుకోవటం జరిగింది. ప్రార్థన క్రైస్తవ జీవితంలో మరి ఎంత ప్రాముఖ్యమైనదో, ఆ ప్రార్థన వలన జరిగేటువంటి కార్యాలు మరి ఎన్నెన్ని రకాలుగా ఉంటాయో వాటన్నిటినీ కూడా పరిశుద్ధ గ్రంథము ద్వారా మనం అనేక సందర్భాలలో విని ఉంటాం. అంతేకాకుండా క్రైస్తవులుగా మన యొక్క జీవితాల్లో ప్రార్థన యొక్క ఫలములను అనుభవించినటువంటి వారముగా ఉన్నాం. అయితే ఆ ప్రార్థనను గురించి, ఆ ప్రార్థన యొక్క బలం ఎంతగా ఉంటుందో, ఆ ప్రార్థన వలన కలిగేటువంటి ప్రతిఫలము, ఆ ప్రార్థన వల్ల వచ్చేటువంటి జవాబు, వాటన్నిటిని అనుభవించినప్పటికీ కూడా మరొకసారి ఆ ప్రార్థనను గురించి, ఆ ప్రార్థనలో ఉన్న శక్తిని గురించి, ఆ ప్రార్థన ద్వారా దేవుని యొద్ద నుండి మనం ఎటువంటి మరి జవాబును మనం పొందుతాము, అటువంటి జవాబును దేవుని యొద్ద నుండి జవాబును మనం పొందటానికి మన ప్రార్థన ఎలాగుండాలి అనేటువంటి విషయాన్ని మనకు తెలిసినప్పటికీ మరొక సందర్భము ద్వారా, మరొక గ్రంథము ద్వారా మనం తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన అనగానే మరి ప్రార్థనలో రెండు రకాలుగా మనం విభజించవచ్చు. ఒకటి సంఘ ప్రార్థన, రెండవది వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన. అయితే సంఘ ప్రార్థన, వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనలలో ఏ ప్రార్థన విలువైనటువంటిది, ఏ ప్రార్థన ప్రాముఖ్యమైనది అని మనం ఒకవేళ ప్రశ్నిస్తే దేవుని దగ్గర నుంచి వచ్చే సమాధానం ఎలాగ ఉంటుందంటే, ఈ ప్రశ్న వేయట యుక్తము కాదు. ఎందుకంటే వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన విలువైనటువంటిదే, సంఘ ప్రార్థన కూడా విలువైనటువంటిదే. రెండు విలువైనటువంటివే. సంఘ ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది, బలమైనటువంటిది. పాత నిబంధన గ్రంథంలో చూసినప్పుడు వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనలు మనకు కనబడుతూ ఉంటాయి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో మోషే ఉన్నారు. ఆయన నామమును బట్టి ప్రార్థన చేసేటువంటి వారిలో సమూయేలు ఉన్నారు. హన్నా యొక్క ప్రార్థన మనకు కనబడుతూ ఉంటుంది. దానియేలు యొక్క ప్రార్థన కనబడుతుంది. యిర్మీయా యొక్క ప్రార్థన, యెహోషువ యొక్క ప్రార్థన, ఇలాగా వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనలు మనకు పాత నిబంధనలో చూస్తే మనకు కనబడుతూ ఉంటాయి. అయితే నూతన నిబంధనలోనికి వచ్చిన తర్వాత వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనల కంటే సంఘ ప్రార్థనలు మనకు కనబడుతూ ఉంటాయి. ఉదాహరణకి
మరి పేతురు గారిని చెరసాల్లో ఉంచినప్పుడు సంఘం ఏం చేసిందని రాయబడి ఉన్నది. సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు చెరసాలలో ఉన్నటువంటి పేతురుని విడిపించి దేవదూత తీసుకుని వచ్చి వారి ఎదుట నిలవబెడతాను మనం చూస్తూ ఉంటాం. ఆ రీతిగానే పౌలు శీలను బంధించి చెరసాల్లో ఉంచినప్పుడు వాళ్ళు కీర్తనల ద్వారా దేవుని మహిమపరిచినప్పుడు అక్కడ అద్భుతాన్ని చేసి ఆ జైలు అధికారి యొక్క కుటుంబాన్ని దేవుడు మార్చినటువంటి సంఘటన మనం చూస్తూ ఉంటాం. నూతన నిబంధనలోకి వచ్చినప్పుడు మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు తెలియచేస్తున్నటువంటిది ఏమిటి అంటే సంఘముగా కూడి ప్రార్థించుట అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అందుకని సంఘానికి దేవుడు ఒక వాగ్దానాన్ని కూడా తెలియచేసి ఉన్నాడు. ఆ వాగ్దానం ఏమిటంటే ఒకసారి మత్తయి రాసినటువంటి సువార్త 18వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూసినట్లయితే సంఘానికి దేవుడిచ్చినటువంటి వాగ్దానము, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గుర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఎవరైతే భూమి మీద అనగా మరి సంఘముగా అనుకోండి, ఇద్దరు అన్నటువంటి మాట, ఒక్కళ్ళు అంటలేదు, ఇద్దరు అంటున్నారు. ఇద్దరు అనేటువంటి పదాన్ని వాడటం అంటే ఒకరికంటే ఎక్కువ. ఎవరైతే మీలో ఇద్దరు భూమి మీద దేని విషయమైనను ఏకీభవించిన ఎడల పరలోకమందు ఉన్నటువంటి నా తండ్రి వలన అది మీకు అనుగ్రహింపబడును. కాబట్టి మన యొక్క జీవితాలలో, మన యొక్క సమస్యల్లో, మన యొక్క ఇబ్బందుల్లో, మన యొక్క ఇరుకుల్లో మనం దేవుని యొద్ద నుండి సమాధానాన్ని పొందటానికి వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన అవసరమే, కానీ ఒక్కొక్కసారి వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన యొక్క బలము సరిపోదు. అటువంటి సందర్భాలలో దేవుడిచ్చినటువంటి ఈ వాగ్దానాన్ని బట్టి ఏమని వాగ్దానం ఇచ్చారు? మీలో ఇద్దరు భూమి మీద దేని విషయమైన ఏకీభవించితే, కండిషన్ కూడా పెట్టట్లేదు. అది మీ సమస్య ఏమిటి, మీ ఇబ్బంది ఏమిటి అనేటువంటిది దేవుడు అడగట్లేదు. ఏకీభవించిన ఎడల పరలోకమందు ఉన్నటువంటి తండ్రి వలన అది మీకు అనుగ్రహింపబడుతుందని ఆయన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు మనకు గొప్ప వాగ్దానాన్ని ఇచ్చినటువంటి వాడుగా కనబడుతూ ఉన్నాడు. కాబట్టి ఇక సంఘం యొక్క ప్రార్థన ఏకీభవించి మనం చేసేటువంటి ప్రార్థన బహు బలము గలదై దేవుని ఎదుట దుర్గములను పడదోసి దేవుని యొద్ద నుండి సమాధానాన్ని మనం అనుగ్రహించి మన జీవితాలని మరి ఆశీర్వాదకరంగా దేవుని యొక్క సన్నిధిలో మరి నమ్మకమైనటువంటి వారిగా మనల్ని నిలబెట్టడానికి సంఘ ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనదిగా కనబడుతూ ఉన్నది. మరి ఈ యొక్క సంఘ ప్రార్థన ఎంత బలమైనది అని చెప్పటానికి పాత నిబంధన గ్రంథంలో ఒక జనాంగాన్ని దేవుడు ఒక మాదిరిగా మనకు చూపిస్తూ ఉన్నాడు. ఆ జనాంగము ఎవరో అన్నప్పుడు వారు ఇశ్రాయేలీలు అయితే కాదు, ఇశ్రాయేల్ జాతికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు, దేవుని ఎరిగినటువంటి వాళ్ళు కాదు. వారు దేవుని ఎదుట పాపము చేసి దేవుని ఉగ్రతకు గురి అయినటువంటి వాళ్ళు. ఆ దేవుని ఉగ్రతకు గురి అయినటువంటి వారిని ప్రేమించినటువంటి దేవుడు వారు దేవుని యొక్క ఉగ్రతకు గురి కాబోతున్నారన్నటువంటి విషయాన్ని వారికి ప్రకటన చేయాలి, వారికి తెలియచేయాలి. వారికి తెలియచేసినప్పుడు, ఆ వర్తమానాన్ని వారికి తెలియచేసినప్పుడు వారిలో మార్పు ఏదైనా వస్తే, వారిలో దేవుడు అనుకున్నటువంటి పశ్చాత్తాపంగా ఏమైనా వచ్చినట్లయితే వారికి చేయదలిచినటువంటి ఉగ్రత విషయమై దేవుడు ఒక నిర్ణయం తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో మరి వారి నిమిత్తము ప్రవక్త అయినటువంటి యోనాను వారి దగ్గరికి పంపటానికి దేవుడు ఇష్టపడ్డాడు. మనకు తెలుసు యోనా గ్రంథం చాలా చిన్న గ్రంథం. ఈ యొక్క గ్రంథంలో ఉన్నటువంటివి 4 అధ్యాయాలు. మరి ఈ గ్రంథంలో ఉన్నటువంటి వచనాలను చూసినట్లే దాదాపు ఒక 48 వచనాలు, దాదాపుగా ఒక 48 వచనాలు, అంటే 50 కంటే తక్కువ వచనాలు కనబడుతూ ఉన్నాయి. కానీ ఈ యొక్క అధ్యాయంలో రాయబడినటువంటి, ఈ పుస్తకంలో రాయబడినటువంటి ఈ యొక్క జనులు ఎవరైతే ఉన్నారో వీరు నిజంగా క్రైస్తవ ప్రపంచానికి గొప్ప మాదిరికరమైనటువంటి జనాంగంగా కనబడుతూ ఉన్నారు. వీరు దేవుని ఎరిగినటువంటి వారు కాదు, దేవునికి వచ్చినటువంటి సంగతులు వీరికి ఏం పూర్తిగా తెలియదు. అయినప్పటికీ వీరు చాలా గొప్ప జనాంగంగా కనబడుతున్నారు. ఎందుకు ఇలా గొప్ప జనాంగమని నేను అనట్లేదు, కానీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు తన యొక్క బోధల్లో వీరిని గురించి ప్రస్తావిస్తూ ఈ నినేవె పట్టణస్థులు ఈ తరము వారితో కూడా నిలవబడి మరి నేరస్థాపన చేస్తారని వారిని గురించి ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క బోధల్లో వారిని గురించి తెలియచేయటం జరిగింది. యోనాను గురించి తెలియచేస్తూ యోనా కంటే నేను గొప్పవాడిని అని అన్నారు, కానీ నినేవె పట్టణస్థుల గురించి చెప్తున్నప్పుడు నినేవె పట్టణస్థులను చాలా గౌరవప్రదంగా ఆయన మాట్లాడుతూ ఉండటాన్ని మనం చూడగలం.
కాబట్టి ఈ నినెవ పట్టణస్థులని గురించి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు అంత గౌరవంగా మాట్లాడటానికి వారు చేసినటువంటి పని ఏమిటో ఒకసారి మనం తెలుసుకొని మన యొక్క జీవితాల్లో కూడా సంఘపరంగా ఉన్నటువంటి ప్రార్థన యొక్క ప్రాముఖ్యత, సంఘ ప్రార్థన ఎంత బలమైనటువంటిది, సంఘ ప్రార్థన ఏ రీతిగా దేవుని యొక్క సింహాసనాన్ని కదిలించి దేవుని ఎదుట దుర్గములను పడద్రోసి మన యొక్క ప్రార్థనలకు ప్రతిఫలము అనుగ్రహిస్తుంది అనేటువంటి విషయాన్ని మరి యొక్క యోనా గ్రంథంలో మరి వారి యొక్క ఆ నినెవ పట్టణస్థుల యొక్క ప్రవర్తన ద్వారా, వారి యొక్క ప్రార్థన ద్వారా, వారు చేసినటువంటి విన్నపముల ద్వారా మనం నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ యోనా గ్రంథాన్ని మనం పరిశీలన చేసినట్లయితే 4 అధ్యాయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. మొదటి అధ్యాయంలో యోనా కనబడుతూ ఉన్నాడు, నావికులు కనబడుతూ ఉన్నారు. యోనాకి దేవుడు మరి తెలియచేసినటువంటి వర్తమానాన్ని మనం చదవగలం. ఏమని తెలియచేశాడు అంటే, నీవు నినెవ పట్టణానికి పోయి ఆ పట్టణస్థుల యొక్క దోషము నా దృష్టిలో మరి భయంకరముగా ఉన్నది, ఘోరమైంది కనుక, నా దృష్టికి ఘోరమైనది కనుక ఆ పట్టణానికి దుర్గతి కలగబోతుంది అని చెప్పి ఆ పట్టణానికి నీవు ప్రకటించు అని యోనాని దేవుడు సిద్ధపరిచాడు. అయితే యోనా దేవుని యొక్క మాట విన్నాడు, కానీ నినెవ పట్టణానికి వెళ్ళి నినెవ పట్టణస్థులకు కలగబోతున్నటువంటి దుర్గతను గురించి ప్రవచించటానికి, వారికి తెలియచేయటానికి యోనా ఏమాత్రమూ ఇష్టపడట్లేదు. ఎందుకు యోనా ఇష్టపడట్లేదు అంటే కారణం ఏమిటి అంటే, ఈ నినెవ పట్టణం అనేటువంటిది అషూరు సామ్రాజ్యానికి రాజధాని. అషూరీయులు అనేటువంటి వారు ఇశ్రాయేలీలకు శత్రువులైనటువంటి వారికి దుర్గతి కలగబోతుంది, దేవు ఉగ్రత వారి మీదకి దిగబోతుంది అనేటువంటి విషయము ఇశ్రాయేల్ అయినటువంటి వారికి, ప్రవక్తలైనటువంటి వారికి మంచి సంతోషకరమైనటువంటి వర్తమానం. ఇది కృపాకాలం కాదు, పాత నిబంధన కాలము కాబట్టి వారి శత్రువుల మీద దేవుని యొక్క ఉగ్రత దిగాలని వారు కోరుకుంటున్నారు, దేవుడు వారిని శిక్షించాలని వారు కోరుకుంటున్నారు. కనుక వారు చేస్తున్నటువంటి ఆ ఘోరమైనటువంటి క్రియలను బట్టి దేవుడు వారిని శిక్షించాలని అనుకున్నప్పుడు అది ఇశ్రాయేల్ అయినటువంటి వారికి, ప్రవక్త అయినటువంటి యోనాకి మంచిదిగా కనిపించింది. కనుక మరి ఆ ఉగ్రతకు వారి గురి కావాలనేటువంటి ఉద్దేశంతో వారికి ప్రకటింపబడం అన్నటువంటి దేవుడు చెప్పినటువంటి, వారికి జరగబోతున్నటువంటి ఉగ్రతను గురించి ప్రకటించమని దేవుడు యోనానికి తెలియచేస్తే యోనా మరొక మార్గంలో పరిగెత్తుతూ ఉన్నాడు. ఈ చరిత్ర మనందరికీ తెలిసిందే. మరి యోనా తర్షీషు ఓడ ఎక్కి ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ఓడలో జరిగినటువంటి మరి చరిత్ర అంతా మనకు తెలుసు. గొప్ప తుఫాన్ను కలగచేయటం, అక్కడ ఉన్నటువంటి నావికులు వారి దేవతలకు ప్రార్థన చేస్తున్నప్పుడు యోనా ఓడ అడుగు భాగాన నిద్రపోతూ ఉంటే, ఓయి నిద్రపోతా లేచి నీ దేవునికి ప్రార్థించమని వారు అతన్ని హెచ్చరిక చేయటం, ఆ తర్వాత మరి ఎవరి మూలముగా ఈ మరి విపత్తు వచ్చింది అనేటువంటిది వారు తెలుసుకున్నట్టు కొరకు చీట్లు వేయటం, ఆ చీట్లు వేసినప్పుడు అది యోనా పేరట రావటం, యోనా వలననే ఇంత విపత్తు మనకు సంభవించిందని తెలుసుకున్నటువంటి ఆ నావికులు చివరికి మరి యోనా చెప్పినటువంటి రీతిగా యోనాని సముద్రంలో పడవేయటానికి ఇష్టపడక వారు మొదట భయపడి చిట్ట చివరికి చేసే పని లేక చివరికి ఆకాశమందు ఉన్నటువంటి దేవుడికి ఆ యొక్క యోనా, ఏ దేవునికి నేను దాసుణ్ణి, భూమికి ఆకాశమునకు సృష్టికర్త అయిన దేవునికి నేను భయపడుతున్నాను, నేను హెబ్రీడ్లని ఏ దేవుని గురించి ఆ నావికులైనటువంటి వారికి తెలియచేశారో ఆ నావికులైనటువంటి వారు ఆ దేవునికి మొరపెట్టి ఆ దేవునికి ప్రార్థన చేసినట్లుగానే మనం 14వ వచనం, మొదటి అధ్యాయం 14వ వచనంలో మనం చూడగలం. కాబట్టి వారు యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీన్ని చేసేటవని ఈ మనుషుడిని బట్టి మమ్మల్ని లయము చేయకుందువు గాక, నిర్దోషిని చంపితరన్న నేరము మా మీద మోపకుందువు గాక అని యెహోవాకు మనవి చేసరే. ఇక్కడ ఈ నావికులైనటువంటి వారు చేస్తున్నటువంటి ప్రార్థన, మొట్టమొదటిగా మనం చూసేటువంటి ప్రార్థన, నావికులైనటువంటి వారు ఎంతటి మరి భక్తి భయము కలిగినటువంటి వారుగా కనబడుతున్నారంటే, యోనాను చంపటానికి వారికి ఇష్టం లేదు. యోనాను సముద్రంలో పడవేస్తే అతడు చనిపోతాడు కనుక ఆ రీతిగా యోనా పట్ల చేయటానికి వారికి ఏమాత్రము కూడా ఇష్టం లేదు. ఒక నిర్దోషి అయినటువంటి వారిని చంపామనేటువంటి నేరం మా మీదకి రాకూడదని ఆకాశమందు ఉన్నటువంటి దేవుని పట్ల విశ్వాసం కలిగి ఆ దేవునికి ప్రార్థన చేసి ఏం చేశారంటే యోనాను ఎత్తి సముద్రంలో పడవేశారు. సముద్రంలో పడవేసిన తర్వాత జరిగినటువంటి సంఘటన మనకు తెలుసు. సముద్రంలో పడవేసిన తర్వాత యోనా ఎక్కడికి వెళ్ళాడండి? మత్స్యం యొక్క గర్భంలో. మత్స్యం యొక్క గర్భంలో 3 రాత్రింబగండ్లు ఉండి ఆ మత్స్యం యొక్క గర్భంలో నుండి యోనా ప్రార్థన చేయటం రెండవ ప్రార్థన. యోనా ప్రార్థన చేసిన తర్వాత 3వ దినమున దేవుడు ఏ ప్రాంతానికైతే యోనాను వెళ్ళమన్నాడో అదే ప్రాంతంలో ఆ మత్స్యము
ఆ తనలో ఉన్నటువంటి ఆ యోనాను, ప్రవక్త అయినటువంటి యోనాను కక్కివేయటం, ఆ కక్కివేసిన తర్వాత యోనా ఆ నినేవు పట్టణానికి చేరుకున్న తర్వాత మరలా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై రెండవ మారు మరలా మొట్టమొదటిగా ఏ సందేశాన్ని దేవుడు తెలియచేశాడో అదే సందేశాన్ని మరలా తెలియచేయటాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. మొట్టమొదటిగా ఇక్కడ నావికుల యొక్క ప్రార్థన కనబడుతూ ఉన్నది. రెండవదిగా యోనా యొక్క ప్రార్థన మనకు కనబడుతూ ఉన్నది. మరి మూడవదిగా మనం చూసినట్లయితే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ 3వ అధ్యాయంలో జరిగినటువంటి సంఘటనే ఈ యొక్క యోనా గ్రంథానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని మరి ఎంతో మంచివారుగా వారిని గురించి సాక్ష్యం ఇవ్వటానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఇష్టపడటానికి గల కారణం ఏమిటంటే 3వ అధ్యాయంలో వారి యొక్క ప్రవక్తన, వారు చేసినటువంటి పనులు, వారు చేసినటువంటి క్రియలు మరి నిజంగా దేవుని దృష్టికి చాలా మరి ప్రీతికరమైనవిగా కనబడినాయి. దేవుని యొక్క హృదయాన్ని కదిలించాయి, దేవుడి యొక్క సింహాసనాన్ని కదిలించాయి. వాస్తవంగా చూసినట్లయితే ఈ యొక్క నినేవు పట్టణస్థులైనటువంటి వారు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు కాదు. దేవుని గురించినటువంటి సంగతులు వీరికి పూర్తిగా తెలియదు. ఆ పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించమని, వారికి దుర్గతి కలగబోతుందని యోనాను ప్రకటించమని మరలా రెండో మారు మరి యోనాకు తెలియచేసినప్పుడు ఆ పట్టణము ఎంత పెద్దది అంటే ఆ పట్టణము యొక్క ఒక్క ప్రదేశంలో నుండి మరొక ప్రదేశంలోనికి ట్రావెల్ చేయటానికి, ప్రయాణించటానికి దాదాపుగా 3 దినముల ప్రయాణం, నడిచి వెళ్ళటానికి 3 దినముల ప్రయాణం. అంత పెద్ద పట్టణం, దాదాపుగా 1,44,000 మంది జనాంగం అక్కడ ఉన్నట్లుగా మనకు కనబడుతూ ఉన్నది. మరి ఇప్పుడున్నటువంటి లెక్కల ప్రకారం చూసినట్లయితే 1,44,000 మంది క్రీస్తు పూర్వం దాదాపు 772వ సంవత్సరంలో జరిగినటువంటి సంఘటన అంటే ఇప్పుడైతే మనం చూసినట్లయితే 1,00,00,000 మందికి పైగా ఉన్నటువంటి జనాంగం. అంత పెద్ద పట్టణం, ఎంతో విస్తారమైనటువంటి జనాంగం. ఆ విస్తారమైనటువంటి జనాంగము మరి నశించిపోవట దేవుని యొక్క ఉద్దేశం కాదు గనక వారి మీదకు రాబోతున్నటువంటి ఉగ్రత విషయమై మరి నినేవే పట్టణానికి వెళ్ళి యోనాను ప్రకటన చేయమంటే 3 దినములు ప్రయాణము చేసి ఆ పట్టణం అంతా సువార్త ప్రకటించాల్సినటువంటి మరి సందర్భంలో యోనా 1 దినము మాత్రమే సువార్త ప్రకటించాడు. ఎందుకంటే ఆయనకి ఇష్టం లేదు. దేవుడు ఎన్ని చేసినా, ఏం చేసినా ఆ యొక్క మత్స్యం యొక్క గర్భంలో నుంచి ప్రార్థించిన మరలా మరి ఆ నినేవే పట్టణానికి వచ్చిన తర్వాత అతడు కేవలం 1 దినమే ప్రకటించాడు. అది కూడా ఇష్టంగానేమీ ప్రకటించలేదండి. అయితే అతడు ప్రకటించిన ప్రకటన ఎప్పుడైతే మరి ప్రకటింపబడటం, ఈ పట్టణమునకు దుర్గతి కలగబోతుందని, 40 దినాల్లో దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు అనేటువంటి వర్తమానాన్ని ఆ ప్రాంతానికి ఆ యొక్క నినేవే పట్టణానికి తెలియచేశాడో వెంటనే జరిగినటువంటి అద్భుతం. నిజంగా ఇది అద్భుతం. ఎందుకంటే వారు చేసినటువంటి పని, వారు ఏ రీతిగా ప్రవర్తించారో ఆ ప్రవర్తన దేవుని హృదయాన్ని కదిలించింది. దేవుడు నిర్ణయించినటువంటి నిర్ణయాన్ని మార్చుకునేటట్టుగా చేసింది. దేవుడు ఉగ్రతను కుమ్మరించాలనుకున్నటువంటి దేవుడు కృపను వారి పట్ల చూపించేటువంటి రీతిగా దేవుని యొక్క ఆలోచననే ఆలోచింపచేసి వారి మీదకి రాబోతున్న దేవుని యొక్క ఉగ్రతను తొలగించుకునేటువంటి రీతిగా వారు ప్రవర్తించినటువంటి విధానం అనేటువంటిది ఇక్కడ మనకు కనబడుతున్నది. మరి వారు చేసినటువంటి పనులు ఏమిటి అనేటువంటి విషయాన్ని చేసినట్లయితే సమయం కొద్దిగా ఉన్నది కనుక నేను చదువుతాను. యోనా రాసిన గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చూసినట్లయితే, యోనా ఆ పట్టణంలో 1 దిన ప్రయాణమంతో దూరము సంచరించి ఇక 40 దినములకు నినేవే పట్టణం నాశనమగునని ప్రకటన చేయగా, నినేవే పట్టణపు వారు, మొట్టమొదటిగా వారు చేసినటువంటి పని ఏమిటి అంటే నినేవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి. ఎప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచుతారు? మొదట ఏం చేశారు వాళ్ళు? నినేవే పట్టణానికి యోనా ప్రకటించినటువంటి ప్రకటనను వాళ్ళు విన్నారు. మొదట వాళ్ళు విన్నారు. రెండవదిగా వినిన వెంటనే వారికి రాబోతున్న దుర్గతను గురించి, వారికి రాబోతున్న ఉగ్రతను గురించి వారు ఎప్పుడైతే విన్నారో వెంటనే వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు. ఏ దేవుడు తమ మీద ఉగ్రతను చూపించబోతున్నాడో, ఏ దేవుడు తమ మీద కోపగించాడో, ఏ దేవుడు తమను శిక్షించబోతున్నాడో ఆ దేవుని పట్ల విశ్వాసాన్ని చూపించి, మూడవదిగా ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. గనులేమి అల్పులేమి అందరూ. చివరికి మనం చూసినట్లయితే
7వ వచనంలో, మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపుడే మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనుగును గనక మనుషులు ఏదియూ పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు, మనుషులందరూ కూడా తమ దుర్మార్గాలు విడిచిపెట్టాలని కేవలము ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు మాత్రమే కాదు, కానీ ఆ దేశంలో ఉన్నటువంటి రాజు, నిజంగా అద్భుతంగా, మరి ఆ రాజు యొక్క పేరేంటో మనం ఇక్కడ రాయబడలేదు, కానీ ఆ రాజు మరి అద్భుతముగా తన ప్రజలను ప్రేమించినటువంటి వాడుగా, మరి ఆ ప్రజల మీదకి తన మీదకి దుర్గత రాబోతున్న సంగతిని తెలుసుకొనగానే యోనా ఒక్క దినం ప్రకటిస్తే ఇతడు దేశమంతటికీ కూడా ప్రకటింపచేసి, యోనా ద్వారా తెలియజేయబడినటువంటి ఆ వర్తమానాన్ని దేశమంతటికీ కూడా ప్రకటింపచేసి, తాను సింహాసనం మీద నుండి దిగి తన మంత్రుల్ని సింహాసనం మీద దించి ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మరి వారిని తగ్గించుకొని ప్రతి వారు కూడా ఉపవాసం ఉండాల్సింది, చివరికి పశువులతో సహా ఆ దేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా మరి అందరూ ఉపవాసం ఉండి ఉపవాస దినాన్ని చాటించి అందరూ కూడా ఆకాశమందు ఉన్నటువంటి దేవునికి, తమ మీద కోపించినటువంటి దేవునికి ప్రార్థన చేయాలని అతడు మరి ఆ దేశమంతా కూడా ప్రకటన చేయటాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి తర్వాత ఇంకొక సంఘటన ఏం జరిగింది? మొట్టమొదటిగా వాళ్ళు ఆ ప్రవక్త ద్వారా తెలియచేసినటువంటి ఆ యొక్క వర్తమానాన్ని విన్నారు. రెండవదిగా విశ్వాసం ఉంచారు. మూడవదిగా తమను తాము తగ్గించుకున్నారు. ఆ యొక్క గోనె పట్ట కట్టుకోవడం అంటే తమను తాము తగ్గించుకున్నారు. నాలుగవదిగా అందరూ కూడా ఉపవాసం ఉండి మరి దేవునికి ప్రార్థన చేయటానికి సిద్ధపడటాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి 4వదిగా చూసినట్లయితే 9వ వచనంలో, మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయి బలాత్కారములను మానివేయవలను. ఇది రాజ ఆజ్ఞ అండి. మనుషులందరూ కూడా తమ దుర్మార్గములను విడిచి తాము చేయి బలాత్కారములన్నీ కూడా మానివేయాలి. దుర్మార్గాలను విడిచిపెట్టారు, బలాత్కారములన్నిటినీ కూడా విడిచిపెట్టారు. అదే వచనంలో తర్వాత చూసినట్లయితే, మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొని వలను జనులు మనఃపూర్వకంగా దేవుణ్ణి వేడుకొనవాలి. మొదటిగా విన్నారు, దేవుని యందు విశ్వాసం ఉంచారు, గోనె పట్టా కట్టుకుని తమను తాము తగ్గించుకున్నారు, తర్వాత ఉపవాసం ఉన్నారు. తర్వాత వారు చేసినటువంటిది ఏమిటి అంటే, అందరూ కూడా తమ దుర్మార్గాలను బలాత్కారాలను తాము చేస్తున్నటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలన్నిటినీ కూడా విడిచిపెట్టారు. తర్వాత మనఃపూర్వకముగా దేవుణ్ణి వేడుకొన్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే వాళ్ళు చేసినటువంటి ఈ పనుల్లో మనకు ఒకటి కనిపిస్తూ ఉన్నది. అక్కడ ఉన్నటువంటి జనాభా ఎంత అని ఇక్కడ రాయబడి ఉన్నదంటే 1,44,000 మంది. 1,44,000 మందికి దుర్గతి కలగబోతున్నది అని యోనా ప్రకటన చెయ్యగానే ఆ నినేవె పట్టణంలో 3 దినముల ప్రయాణమంతా మరి పెద్ద పట్టణములో 144 అంటే 1,44,000 మంది ఉన్నటువంటి ఆ జనాంగం అందరూ కూడా ఒకే ఒక ఆలోచనతో ఉన్నారు. ఏమిటి ఆలోచన? తమ మీదకి రాబోతున్న ఉగ్రతను తప్పించుకోవాలి. తప్పించుకోవడానికి అందరూ కూడా ఒకే దేవుని యందు విశ్వాసం ఉంచారు. అందరూ కూడా ఏకీభవించారు. అందరూ కూడా మనఃపూర్వకంగా అందరూ కూడా ఉపవాసం ఉన్నారు. అందరూ కూడా తమను తాము తగ్గించుకున్నారు. ఇక్కడ గమనించినట్లయితే దేవుని యొక్క సింహాసనాన్ని కదిలించింది ఏమిటి అంటే వారందరూ కూడా ఏకీభవించి, ఇందాకడ సంఘానికి ఇవ్వబడినటువంటి వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మీలో 2 భూమి మీద ఏకీభవించిన ఎడల, మనఃపూర్వకంగా ఏకీభవించి వారందరూ కూడా ఐక్యత కలిగి, వారందరూ కూడా తమ దుర్మార్గాలను విడిచి, వారందరూ కూడా ఉపవాసం ఉండి, వారందరూ కూడా కన్నీరు విడుస్తూ, వారందరూ కూడా మరి దేవుని సన్నిధిలో సాగిలపడినప్పుడు వారి ఐక్యతను చూచి, వారి యొక్క తగ్గింపును చూచి, వారి విశ్వాసంను చూచి, వారి యొక్క ప్రార్థనను ఆలకించి, వారిలో ఉన్నటువంటి ఆ యొక్క తగ్గింపును అన్నిటినీ కూడా చూసినటువంటి దేవుడు వారి పట్ల చేయాలనుకున్నటువంటి ఆ యొక్క కార్యాన్ని నిమిత్తమే దేవుడు పశ్చాత్తాపపడి ఆ యొక్క నినేవె పట్టణస్థులైనటువంటి వారి మీదకి రాబోతున్న ఉగ్రత విషయమై దేవుడు పశ్చాత్తాపపడటాన్ని మనం చూడగలం. ఈ నినేవె పట్టణంల యొక్క చరిత్ర మరి ప్రపంచానికి, క్రైస్తవ సంఘానికే కాదు ప్రపంచానికి ఏమి తెలియచేస్తున్నది అంటే ఐక్యత, ఏకీభవించుట,
సంఘములో మనం కూడి సంఘముగా మనం ప్రార్థిస్తున్నప్పుడు, వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనల గురించి ఇక్కడ చెప్పబట్టలేదు, కానీ సంఘముగా మనం ప్రార్థిస్తున్నప్పుడు మన ప్రార్థన దేవుని యొద్దకు వెళ్ళి దేవుని ఎదుటున్న దుర్గములను పడద్రోసి మన ప్రార్థనకు ప్రతిఫలం రావాలి అంటే నినేవె పట్టణస్థుల్లో ఏదైతే ఉన్నదో అది మనలో కూడా ఉండాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈ యోనా గ్రంథము ద్వారా ఒక గొప్ప వర్తమానాన్ని సంఘానికి, ప్రపంచానికి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ వర్తమానం అంటే ఏకీభవించటం, ఐక్యత కలిగి ఉండటం. సంఘముగా మనం కూడి ఉన్నప్పటికీ మనందరిలో ఐక్యత లేకపోతే, మనందరము ఏ విషయం గురించి అయితే ప్రార్థిస్తున్నామో ఆ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థన చేసినట్లయితే ఈ యొక్క నినేవె పట్టణానికి రాబోతున్న ఉగ్రతను తప్పించినటువంటి రీతిగా ఏ విషయం గురించి అయితే మనం ఏకీభవించి ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలము దయచేయు దేవుడై ఉన్నాడు. నినేవె పట్టణస్థుల ద్వారా దేవుడిస్తున్న గొప్ప వర్తమానం, సంఘానికి ఉన్నటువంటి పవర్ ఏమిటి అంటే, సంఘానికి ఉన్నటువంటి శక్తి ఏమిటి అంటే, సంఘము ప్రార్థించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన అవసరమే, కానీ వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన మనకు మాత్రమే మేలు చేస్తుంది. సంఘ ప్రార్థన అనేకులకు మేలు చేసేటువంటిదిగా ఉన్నది. సంఘం యొక్క ప్రార్థన విలువను తెలుసుకున్నారు కనుకనే ఆది అపోస్తులైనటువంటి వారు ఇంటింటా రొట్టె విరుచుచు ఏకీభవించి ఏక మనసులై దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండేటువంటి వాళ్ళు సంఘం యొక్క పవర్ వాళ్ళకి తెలుసు కనుక, సంఘానికి దేవుడిచ్చినటువంటి శక్తి వాళ్ళు తెలుసు కనుక వాళ్ళు ఎల్లప్పుడూ కూడా కూడుకొని సమయం దొరికినప్పుడల్లా వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉండేటువంటి వాళ్ళు. అలా వారు ప్రార్థన చేసినప్పుడు మరి అద్భుతాలు అక్కడ జరగటాన్ని మనం చూస్తూ ఉంటాం. అపోస్తుల కార్యాల్లో చూస్తే సంఘము ద్వారా జరిగినటువంటి అద్భుతాలు, ఎన్నో అద్భుతాలు అక్కడ సంఘము ద్వారా జరగటాన్ని మనం చూస్తూ ఉంటాం. సంఘంలో ఉన్నటువంటి వారిని చూచినప్పుడు చుట్టూ ఉన్న జనాంగానికి భయం కలిగింది. ఎవరైతే సరైనటువంటి జీవితం లేదో వారు సంఘంతో కలుసుకుంటానికి కూడా భయపడిపోయారు. సంఘము ప్రార్థించినప్పుడు భూకంపాలు వచ్చేసినాయి. సంఘం యొక్క ప్రార్థన అనేటువంటిది అంత బహుబలము కలిగినటువంటిదై ఉన్నది. నినేవె పట్టణస్థుల యొక్క ఆ యొక్క ప్రార్థన, నినేవె పట్టణస్థుల యొక్క తగ్గింపు, నినేవె పట్టణస్థులు ఏకీభవించి మనఃపూర్వకంగా కన్నీరు విడుస్తూ ఉపవాసం ఉండి వారు చేసినటువంటి ప్రార్థన ఆ రోజు దేవుని సింహాసనాన్ని కదిలించింది. ఆ రోజు ఉన్న దేవుడు ఈ రోజు ఉన్నాడు. ఆ రోజు ప్రార్థన ఆలకించిన దేవుడు ఈ రోజు కూడా మన ప్రార్థన ఆలకించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే ఇక్కడ మనం అడగొచ్చు, నినేవె పట్టణస్థులు నీతిమంతులు కాదు కదా, నినేవె పట్టణస్థులు నీతిమంతులు అయితేనే దేవుడు ప్రార్థన వింటానని అనట్లేదు. మారు మనసు పొందటానికి, మన జీవితాన్ని మార్చుకోవటానికి మనం ఇష్టపడినట్లయితే, మనం ఎవరైనప్పటికీ ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మన ప్రార్థనను వినటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నినేవె పట్టణస్థుల యొక్క ఆ యొక్క జీవితము, నినేవె పట్టణస్థులు అయినటువంటి వారి యొక్క మాదిరి సంఘముగా కూడుకున్నటువంటి మనలో కూడా ఉన్నట్లయితే వారి ప్రార్థన ఆలకించిన దేవుడు మన ప్రార్థన ఆలకించడానికి కూడా ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన ప్రార్థనను ఆలకించే దేవుడు, ప్రార్థనకు ప్రతిఫలము ఇచ్చేటువంటి దేవుడు. అయితే సంఘముగా కూడుకున్నటువంటి మనలో దేవుడు ఏమి ఉండాలని కోరుకుంటున్నాడంటే ఐక్యత ఉండాలి, ఏకీభవించే మనసు ఉండాలి. ఏ సమస్య గురించి మనం ప్రార్థన చేస్తున్నామో ఆ సమస్యను ఏకీభవించి మనందరము కలిసి ఆ సమస్య గురించి, సంఘంలో ఎవరి సమస్య అయినప్పటికీ కూడా ఆ సమస్యను ఏకీభవించి అందరూ కూడా అత్యాసక్తితో ప్రార్థించినట్లయితే ఆనాడు అద్భుతములు చేసిన దేవుడు ఈనాడు కూడా అద్భుతాలు చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన చెయ్యే అన్నడు కొరచన కాలేదు, విననేరక ఆయన చెవులు మందం కాలేదు. కాకపోతే జరుగుతున్నది ఏమిటంటే ఆసక్తి మనలో కనబడట్లేదు. మనలో ఏకీభవించేటువంటి ఆ యొక్క ఏక మనసు మనలోకి రావట్లేదు. ఆ ఏక మనసు అనేటువంటిది ఎలాగొస్తుంది అంటే పరిశుద్ధాత్మ ద్వారా. దేవుడు ఆత్మ కలిగించు ఐక్యత. కాబట్టి దేవుడి యొక్క సందర్భంలో ఈ సంఘ ప్రార్థన కూడికలో దేవుడు మనకి తెలియచేస్తున్నటువంటి గొప్ప వర్తమానము, ఒక మాదిరికరమైనటువంటి జనాంగాన్ని దేవుడు మనకు చూపిస్తూ మరి సంఘ ప్రార్థన యొక్క విలువను, సంఘముగా కూడి ప్రార్థించినప్పుడు ఏకీభవించి మనఃపూర్వకంగా మనం ప్రార్థించినప్పుడు గొప్ప కార్యాలు చేసే దేవుడిగా ఉన్నాడు. కనుక మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ఈ సంఘ ప్రార్థన కూడికను దేవుడు మనకి ఏర్పాటు చేశాడు. కనుక ఈ ఏర్పాటు చేసినటువంటి ఈ విలువైనటువంటి సమయంలో మరి యొక్క సంఘ అవసరతల నిమిత్తం,
మనకున్నటువంటి ప్రార్థన అవసరతల నిమిత్తం మనందరము కూడా మరి దేవుడి యొక్క వాక్యము తెలియచేసినటువంటి రీతిగా మరి సంఘానికి ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానము, మరి మీలో ఇద్దరు భూమి మీద దేని విషయమైన ఏకీభవించిన ఎడల పరలోకమందున నా తండ్రి వల్ల అది మీకు అనుగ్రహింపబడును అని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఆయన మాట ఇచ్చి వెనుదిరిగేటువంటి వాడు కాదు. ఆయన అబద్ధమాడేటువంటి దేవుడు కానే కాదు. కాబట్టి ఆ వాగ్దానాన్ని బట్టి మనందరము కూడా ఏకీభవించి మన యొక్క సంఘ అవసరతల కొరకు, వ్యక్తిగతంగా ఉన్నటువంటి మన అవసరతల కొరకు మరి దేవుని సన్నిధిలో మనందరము కూడా ప్రార్థించటానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. దేని యందు చింతించవద్దు, ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన పూర్వకంగా నాకు తెలియచేయమని దేవుడు తెలియచేశాడు. నాకు మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను నేను మీకు తెలియచేస్తానంటున్నాడు. మా ఈ యొక్క వాగ్దానాలను ఇచ్చినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు కనుక నమ్మదగిన దేవుని సన్నిధిలో మనందరము కూడా మరి మన హృదయాలను సిద్ధపరచుకొని ఏకాత్మతో మరి దేవుడి సన్నిధిలో ఏకీభవించి ప్రార్థించడానికి మనం సిద్ధపరచుకుందాం. అట్టి భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవుని స్తుతిస్తూ మరి యొక్క లేఖముల ద్వారా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని సంఘంలో ప్రార్థన యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ఆ రీతిగా మనం ప్రార్థించడానికి సిద్ధపడదాం. అట్టి భాగ్యాన్ని మనకు అనుగ్రహించిన దేవుడు మహిమ పొందునుగాక. ఆమేన్.